అరే జరా ఒక్క నిమిషం ఇలా చూడండి. ఇది మా ఊర్లో గుడి అనమాట. ఇక్కడ కార్తీక మాసం పూజలు చేస్తారు. అమ్మవారి పూజలు చాలా బాగా జరుగుతాయండి. ఏంటంటే కార్తీక మాసంలో చక్కగా మాకు ఆమ్, ఒక పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత రోజు నుంచి జరుగుతాయి. కార్తీక మాసం ఎండింగ్ వరకు జరుగుతాయి అన్నమాట. రోజు అందరూ ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా అమ్మవారిని అలంకరించుకొని కుంకుమ పూజలు చేస్తారనమాట. ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి జరుగుతోందండి. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మాకు. కార్తీక మాసం పూజలు వస్తున్నాయంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా వచ్చి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అలా పూజలు చేసుకుంటూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఆ పూజల కోసము అక్కడ మాది కాలనీ అనమాట. అక్కడ ఉన్న పువ్వులన్నీ తెంపేసుకొని తర్వాత చక్కగా మాలలు కట్టుకుంటూ అలాగే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటూ ఇలా చాలా సందడిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట కార్తీక మాసం పూజలు అంటే. చూసారా మా అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారు. అసలు చాలా బాగుంటారండి. చూడటానికి రెండు కళ్ళు చాలవని చెప్పాలి. సో ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ పూజ అనమాట. మా అమ్మమ్మ తాత చూసారా అక్కడ కూర్చొని పూజ చేస్తున్నారు. సో ఈ విధంగా రోజు ఒక ఉభయం తీసుకొని ప్రసాదాలు పెట్టి అలాగే చేస్తారనమాట పూజలు. వాళ్ళ పువ్వులు వాళ్ళ కొత్త చీరలు అలా తెచ్చుకొని చేసుకుంటారు. ఈ స్వామి మా మా గుడిలో ఉండేటువంటి లక్ష్మీనారాయణ స్వామి అన్నమాట. సో చాలా పవర్ఫుల్ అండి మా స్వామి. సో ఒకసారి దండం పెట్టేసుకోండి. మనం నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో చక్కగా పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు కదా, ఇది ఫస్ట్ డే పూజ అనమాట. సో చక్కగా పూజకి ముగ్గులు వేసేసి ఆ తర్వాత ఆ ముగ్గులకి మనము వచ్చేసి దీపాలు అవి అలంకరించేసి చాలా చక్కగా పూజ అయితే జరుపుకుంటున్నాం అనమాట. మాకు ఈ అంటే మనకి మన చిన్నప్పుడు జరిగేవి చాలా వరకు మనకి జ్ఞాపకం అంటూ ఉంటాయి కదా. చాలా బాగుంటాయి కొన్ని అంటే తిరిగి రావు అనిపించినప్పుడు బాధగా ఉన్నా ఇప్పటికీ అవి జరుగుతున్నాయి. అలాంటి సంప్రదాయాలు ఇంకా జరుగుతున్నాయి. అప్పటి పద్ధతులు ఇంకా జరుగుతున్నాయి. అప్పటి పూజలు ఇంకా జరుగుతున్నాయి అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అటువంటి వాటిల్లో ఇదొకటి అనమాట. చక్కగా కుంకుమ పూజ చేసుకొని చాలా హ్యాపీగా అందరూ ఆనందంగా ఉంటారండి. ఈ 15 రోజులు కూడా చాలా ఆనందంగా అమ్మవారికి పూజలు జరుపుకుంటూ అలాగే కుంకుమ పూజలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. సో మా అమ్మవారిని మీరు కూడా అందరూ ప్రే చేసేయండి. అమ్మవారి దీవెనలు అందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. షేర్ చేయడం మర్చిపోరు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూర్ణ కుక్స్ అండ్ వ్లాగ్స్. పూర్ణ కుక్స్ అండ్ వ్లాగ్స్ అని నేను ఎందుకు నా ఛానల్ నేమ్ పెట్టాను అనేది మీకు నెక్స్ట్ నేను చెప్తాను. సో నేను చెప్తా ఉంటాను కదా నా వీడియోస్ అన్నింటిలో కూడా శ్రీ పూర్ణానంద స్వామి గురించి. సిన్నిపెంటలో ఉంటారు స్వామీజీ ఆశ్రమం అక్కడ ఉంటుంది. సో ఆ స్వామి పేరు మీద నేను పూర్ణ కుక్స్ అండ్ వ్లాగ్స్ అని చెప్పేసి నా ఛానల్ నేమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో నా పేరు చందన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలా అందరూ లేడీస్ అందరూ కూర్చొని ఒక దగ్గర చేసుకుంటారనమాట కుంకుమ పూజలు. మా అమ్మమ్మ నాన్నమ్మ చెప్పిస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేసేసుకుంటారనమాట పూజలన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.